అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. ఇప్పుడు గురు చరిత్ర చదవమని చాలా మంది చెబుతూ ఉంటారు. మంచి జరుగుతుంది అని. మరి దత్తాత్రేయుడికి ఎలాంటి సంబంధం ఉంది గురు చరిత్రతో? గురు చరిత్ర అనేది ఒక అద్భుతమైన గ్రంథం, అత్యద్భుతమైన గ్రంథం. గురువు యొక్క విషయాలను మనకు తెలియజేసేది, మన యొక్క పాపకర్మలను తొలగించేది గురు చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే గురువు యొక్క ఉపదేశం మనకి, అంటే ఏ విధంగా వాళ్ళ శిష్యులకు బోధించారు, ఏ విధంగా పాపకర్మలను తొలగించారు, ఏ విధంగా ధర్మ మార్గం మనం నడుచుకోవాలి అని ఆ చరిత్రలో స్పష్టంగా ఉంటుందన్నమాట, గురు చరిత్రలో. ఇక గురువే గు రు అంటే అర్థం ఏంటంటే, గు అంటే అంధకారము, రు అంటే అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించేది గురువు. అంధకారంలో నుంచి సరైన మార్గంలో తీసుకెళ్లేదే గురువు. అందుకే మనం గురువు అంటున్నాం. గురువు యొక్క అర్థం చెప్పాను. ఇక గురు చరిత్ర అని అంటే ఏంటి? మన అజ్ఞాన అంధకారాలను తొలగించి సరైన మార్గంలో నడిపించేదే ఈ గురు చరిత్ర. వాస్తవానికి ఈ గురు చరిత్ర అనేది పట్టు వస్త్రంలో చుట్టి స్వామి దగ్గర పెట్టి దేవుడి గదిలో ఆ గురు చరిత్ర అనే గ్రంథాన్ని పూజించి ధూపం వేసి దీపం పెట్టి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదివి గ్రంథ మహత్యం చదివి అసలు ఏంటి ఈ గ్రంథము, ఎవరు రాశారని తెలుసుకొని మనకి వాసుదేవానంద సరస్వతి అందించిందే గురు చరిత్ర. వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి అంటారు. ఆయన ఈ గురు చరిత్రను మనందరికీ కూడా అందించారు. ఆ గురు చరిత్రలో ఎన్నో అధ్యాయాలు మన జీవితానికి సంబంధించి ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళకి స్వామి పిల్లల్ని ప్రసాదించుట, వ్యాధులను తొలగించుట, ఒక కుష్టి వ్యాధి అతనికి కుష్టి వ్యాధి తొలగించుట, అలాగే రైతుకి అసలు పంటలు సరిగ్గా పండట్లేదంటే ఆయనకు మార్గాన్ని, అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, గురువు మీద నమ్మకం ఏ విధంగా ఉండాలి అని తెలియజేసే అధ్యాయాలు కూడా గురు చరిత్రలో ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గురు చరిత్రను చదివే విధానము పలుమార్లు చెబుతూ ఉన్నా కూడా ఏదో అది ఒక సామాన్య పుస్తకంగా దాన్ని భావించి గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు. అలా చేయకూడదు. గురు చరిత్ర అంటే అత్యద్భుతమైన గ్రంథము. మీకు గురు చరిత్ర చదవాలి అని అంటే దత్తాత్రేయ స్వామి పర్మిషన్ ఇస్తేనే మీరు గురు చరిత్ర చదవగలరు. లేదా అంతవరకు ఒక్క పేజీ కూడా మీరు తిప్పలేరు గురు చరిత్ర. లేదా గురు చరిత్ర పుస్తకము చదువుదామని మొదలు పెడితే ఆటంకాలు రావటము, నిద్ర రావటము, ఏదో ఒకటి జరగటము, మీకు అడ్డు రావటము, లేదా ఎవరో ఎక్కడో చనిపోవటం మీకు అడ్డు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే తీవ్రమైన సమస్యలతో మీరు కొట్టుమిట్టాడుతూ ఇంకా నాకు ఏ దిక్కు తోచట్లేదు, ఇంకా నాకు ఈ జన్మ అనవసరం, ఎందుకు నాకు ఇది ఇన్ని కష్టాలు అనుకున్నప్పుడు స్వామి పరిచయం అవుతారు, దత్తాత్రేయ స్వామి. లేదా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళ కోసం దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారు. లేదా ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉన్నా దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారు. అలా దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలంటే సులభం కాదు. ఆయన్ని స్మతృగామి సనోవతు అంటారు. అంటే ఆయన్ని స్మరించగానే ప్రత్యక్షం అవుతారు దత్తాత్రేయ స్వామి. గురు చరిత్రలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అందులో 13వ అధ్యాయము కడుపు నొప్పి తగ్గటానికి, అంటే ఆరోగ్యం కోసమే చదువుతారనమాట. అలాగే 18వ అధ్యాయము ఉన్నత అధికారులతో, ఇప్పుడు ఆఫీసుల్లో సమస్యలు వస్తూ ఉంటాయి, ఈ బాస్ తో ఈ టెన్షన్ పడలేము మేము, అసలు చాలా స్ట్రెస్ ఉంది అనుకుంటూ ఉంటారు, లేదా ఉద్యోగం మాకు దొరకట్లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ 18వ అధ్యాయం పారాయణం చేయాలి. ఆరోగ్యం కోసం 13వ అధ్యాయము, అలాగే 41, 42వ అధ్యాయం కూడా పారాయణం చేయాలి. అలాగే దారిద్ర బాధలు తొలగడం కోసము 9, 10, 38వ అధ్యాయాలు పారాయణం చేయాలి గురు చరిత్రలో. ఇలా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. పిల్లల కోసం ఒక అధ్యాయం ఉంది, ఆరోగ్యం కోసం ఒక అధ్యాయం ఉంది, ఉద్యోగం కోసం ఒక అధ్యాయం ఉంది. అలాగే గురువు అనుగ్రహం మనకు సంపూర్ణంగా కావాలి అంటే 2వ అధ్యాయం పారాయణం చేయాలి గురు చరిత్రలో. అలాగే 51వ అధ్యాయం కూడా పారాయణం చేయాలి. 2, 51, 50, 51 కూడా గురువు అనుగ్రహం కోసమే అనమాట. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫలితాన్ని కూడా మనకి స్వామి తెలియజేస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పాను గురు చరిత్ర సరిగ్గా చదవటం లేదు, చాలా మంది మామూలు గ్రంథం అనుకుంటున్నారు అని. అసలు ఏ విధంగా చదవాలి గురు చరిత్ర అని అంటే గురువారం రోజు మొదలు పెట్టాలి. పొద్దున్నే ఒక సంకల్పం చేసుకోవాలి, నేను మీ యొక్క గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను, సప్తాహ పారాయణం, ఈ పారాయణాన్ని నేను వారం రోజుల్లో పూర్తి చేస్తాను అనుకోవాలి.
అనుకొని 11 రూపాయలు దక్షిణ తీసుకొని అక్కడ మీరు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పుస్తకాన్ని స్వామి దగ్గర పూజించి ధూప దీప నైవేద్యం పెట్టి అష్టోత్తరం చేసుకొని తర్వాత గ్రంథ పారాయణం మొదలు పెట్టాలి. పారాయణం మొదలుపెట్టిన అన్ని రోజులు కూడా ఏకభుక్తం, ఒంటిపూట భోజనం చేయాలి, రాత్రిపూట టిఫిన్ తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత ఈ గ్రంథంతో పాటు సిద్ధమంగళ స్తోత్రం పారాయణము, దత్తస్తవము, ఇంకా మీకు తెలిసినటువంటి దత్త స్తోత్రాలని కూడా మీరు పఠించుకోవచ్చు. నామజపం కూడా చేసుకోవచ్చు. గురుచరిత్రతో పాటు నామజపం అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర, ఈ నామస్మరణం చేసుకోవచ్చు. అలాగే ఈ పారాయణం చేసినంత అన్ని రోజులు 7 రోజులు కూడా మౌనం ఎక్కువ పాటించాలి. ఎవరితోని గొడవ పడకూడదు, ఎవరి మీద కూడా ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు, తిట్టుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. మీ మనస వాచ కర్మన అంటాం కదా, త్రికరణ శుద్ధిగా దత్తాత్రేయ స్వామి మీద ఉండాలి. ఇక పారాయణం బుధవారంకి కంప్లీట్ అవుతుంది. గురువారం రోజు ఆఖరి అధ్యాయము చేసుకొని పారాయణం చేసుకొని ఉద్యాపన సమర్పించాలి. 11 మందికి అన్నదానం చేయాలి. అన్నదానం మీ స్తోమత ప్రకారం చేసుకోవచ్చు. పులిహోర దద్దోజనం చేసి గుడుల దగ్గర పంచటం గాని, దేవాలయాల్లో చేయటం గాని, లేదా మా లాంటి పీఠాల్లో దత్తభక్తులకు అందచేయటం గాని, మీ యొక్క ఈ భిక్ష చేసినప్పుడు దత్తాత్రేయ స్వామి వచ్చి మీ భిక్ష స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అది గురుచరిత్ర పారాయణ విధానం. ఈ విధానం తెలియక చాలా మంది ఇష్టం వచ్చినట్టు చదివేయటము, అన్నదానం చెయ్యకపోవటము, లేదా మాకు కష్టం ఉందని చదవటము. మీ కష్టం మీ కోరిక కోసం స్వామిని పట్టుకోకూడదు. స్వామి మీద పూర్తి విశ్వాసంతో, ఆర్తితో, నమ్మకంతోనే పారాయణం చేయాలి. చాలా బాగా వివరించారమ్మా. నమస్కారం. నమస్తే.